మనం ఏం చేస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడంటే స్తుతి మాత్రమే అండి. మనం చేసే స్తుతి దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. మనం చేసే స్తుతి దేవుడిని మన తట్టు తిప్పుకోవచ్చు, ఆకర్షించుకోవచ్చు. నీ జీవితంలో బలంగా పనిచేసేది స్తుతి మాత్రమే అండి. కాబట్టి మన బ్రతికినంత కాలము మన నోట స్తుతి ఉండాలి. కీర్తన గ్రంథము 146 కీర్తన 1వ వచనం 2వ వచనం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించును. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు 146 కీర్తన 1వ వచనం 2వ వచనంలో దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తున్నాడండి. అంటే స్తుతిలో గొప్ప శక్తి ఉంది, గొప్ప బలం ఉందండి. కాబట్టి అదొక అదొక గొప్ప శక్తి ఉందండి, ఆ దాగి ఉందండి శక్తి స్తుతిలో. కాబట్టి దేవుని ఎల్లప్పుడూ కూడా మనం స్తుతించాలి.